టీఏ న్యూస్ ఛానల్ కి స్వాగతం. భరతనాట్యం గురువు పోలేపల్లి సౌజన్యకు ఘన సన్మానం. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో శ్రీ రాజరాజేశ్వర భారత కళా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి సంగీత నృత్య ఉత్సవం 10 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అభినయ ఆర్ట్స్ అకాడమీ భరతనాట్య నృత్య పాఠశాల గురువు పోలేపల్లి సౌజన్యకు ఘన సన్మానం నిర్వహించారు. సౌజన్య శిష్యులు ప్రదర్శించిన భరతనాట్య నృత్య విన్యాసాలు సభికులను విశేషంగా ఆకట్టుకుని ప్రశంసలు అందుకున్నాయి. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులను అవార్డులు, ప్రశంస పత్రాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గంగాధర రాజశేఖర్ మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయ కళలను భావి తరాలకు చేరవేస్తూ భరతనాట్యానికి విశిష్ట సేవలు అందిస్తున్న పోలేపల్లి సౌజన్య సేవలు అభినందనీయమని కొనియాడారు. భరతనాట్య గురువు పోలేపల్లి సౌజన్య మాట్లాడుతూ అభినయ ఆర్ట్స్ అకాడమీ ప్రారంభించిన నాటి నుంచి విద్యార్థులకు భరతనాట్యంలో శిక్షణ అందిస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల చైతన్యం కల్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ స్థాయికి రావడంలో కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తన భర్త పోలేపల్లి అరవింద్ అందించిన సహకారం మరవలేనిదని కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ సౌజన్య ఎంతో ప్రేమ, అంకిత భావంతో పిల్లలకు భరతనాట్యం నేర్పిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రేష్ఠ, అదితి, జీవన, శ్రీత, గీతశ్రీ, వైష్ణవి, సహస్ర, శ్రీకృతి, అర్చన, ఆరాధ్య, దాక్షాయణి, అక్షర, రిహంసి, రిత్విక, రితిక, వైశాలి, రోహిణి తదితర విద్యార్థినులు పాల్గొని అవార్డులు, సన్మానాలు అందుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు, కళాభిమానులు, అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలియజేశారు. మా హస్బెండ్ సపోర్ట్ లేదు, మా ఇంట్లో మా పేరెంట్స్ కానీ చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేశారు. అండ్ మా అత్తయ్య, మావయ్య కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. అండ్ మెయిన్గా మా హస్బెండ్ సపోర్ట్ లేదు నేను ఏది చేయలేను. ఆయన పేరు వచ్చేసి పోలేపల్లి అరవింద్ గారు. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను మ్యారేజ్ చేసుకున్నాక లైఫ్ ఎలా ఉంటుందో అని అనుకున్నాను, కానీ నా వెనుకుండి చాలా సపోర్ట్ చేస్తారు మా హస్బెండ్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. నా పేరు పోలేపల్లి సౌజన్య. భరతనాట్యం నేర్పిస్తాను నేను డాన్స్ని. మా డాన్స్ అకాడమీ వచ్చేసి అభినయ ఆర్ట్స్ అకాడమీ. అండ్ ఈరోజు మేము రవీంద్ర భారతిలో పర్ఫామ్ చేశాము మా పిల్లలతో. అండ్ ఈరోజు పర్ఫామ్ చేయడానికి కారణం భరత్ సార్ అండ్ రాజశేఖర్ సార్. అది వాళ్ళ అసోసియేషన్ వచ్చేసి శ్రీ భారతీయ కళా సేవా సమితి, శ్రీ రాజరాజేశ్వరి భారతీయ సేవా కళా సమితి. అండ్ ఆ సార్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మీ మీడియాకు కూడా చాలా థ్యాంక్ యూ. అందరూ నా వెంటుండి నడిపించిన పేరెంట్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ పిల్లలు మెయిన్గా ఎన్నో డేస్ నుంచి ప్రాక్టీస్ చేసి, చిన్న పిల్లలు మెయిన్గా వాళ్ళకి ఏజ్ ఎంత 4 or 5 years ఉంటాయి, ఆ పిల్లలు కూడా ఈరోజు పర్ఫామ్ చేయడం జరిగింది. అండ్ చాలా థ్యాంక్స్ పేరెంట్స్ ఫస్ట్. అండ్ మా గురువు గారికి కూడా థ్యాంక్ యూ. మా గురువు గారు పేరు ఇందిరా హేమ గారు. అండ్ పిల్లలు మెయిన్గా మా మెయిన్ పిల్లర్స్ అదితి, జీవన, సహస్ర అండ్ అర్చన మ్యామ్, శ్రేష్ఠ, వీళ్ళందరూ. అండ్ మెయిన్గా నా ఫ్రెండ్ అవ్వచ్చు, మా సిస్టర్ అవ్వచ్చు, అండ్ అన్నీ నాకు ఆ మేడం గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రండి 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 మేడం. ఆర్ట్స్ అకాడమీ డాన్స్ స్కూల్ ఫర్ భరతనాట్యం. అండ్ ఈ మేడం గురించి నేను మెయిన్గా చెప్పాలి. నన్ను ఫస్ట్ ఎంకరేజ్ చేసి మీరు స్టార్ట్ చేయండి అని చెప్పింది మేడమే, జ్యోత్స్న ఆమె పేరు. మా సిస్టర్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్ అనుకోండి. తినే మేడం ఇది అకాడమీ స్టార్ట్ చేసి చాలా తక్కువ రోజులు అయినా కానీ చాలా అభివృద్ధి చెందింది ఈ అకాడమీ. మేడం చాలా మందికి చిన్న అని లేదు, పెద్ద అని లేదు, అందరినీ చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు. గురువుగా ఎన్నో పాటిస్తూ, ఎన్నో చేస్తూ, పిల్లల్ని ప్రోత్సహిస్తూ, ఒక విధంగా కాదు అన్ని విధాలుగా నేర్పిస్తున్నారు పిల్లలకి. చాలా బాగుంది. ఇంకా చాలా గ్రోత్ రావాలి ఈ అకాడమీకి అని కోరుకుంటున్నాను.
ఓకే. మా అకాడమీ ఒకటి హ్యాబిట్స్ లో ఉందండి అండ్ ఇంకొకటి కుక్కట్పల్లిలో ఉంది. 2 బ్రాంచ్లు కలిపి మాకు సుమారు 45 మంది ఉంటారు స్టూడెంట్స్ వచ్చేసి. అండ్ అందరి పేరెంట్స్ కి మరొకసారి థ్యాంక్ యూ. అండ్ మీడియా వాళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చినందుకు మాట్లాడడానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.